ప్రచారంలో ఏపీ సీఎం జగన్ దూకుడు పెంచారు. ఈరోజు నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కాసేపట్లో నరసాపురం ప్రచార సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 క్రోసూరులో ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కనిగిరి పామరు బస్టాండ్ సెంటర్లో నిర్వహించే ప్రచార సభలో జగన్ పాల్గొంటారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాంబాబు జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ రాంబాబు. నరసాపురం ఎన్ని గంటలకి జగన్ చేరుకోబోతున్నారు? ఈరోజు మొత్తం 3 సభల్లో పాల్గొంటారని చెప్తున్నారు. షెడ్యూల్ ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ సతీష్. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో స్పీడ్ పెంచిన పరిస్థితి ఉంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ పెట్టడం ద్వారా పార్లమెంట్ పరిధిలో ఉన్న సుమారు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా కవర్ అయ్యేటట్టుగా ఇక్కడ ప్లాన్ చేసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎన్నికలు సమయం దగ్గరగా వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రతి నియోజకవర్గం తిరగడం కష్టం కాబట్టి సిద్ధం సభల ద్వారా ఇప్పటి వరకు చాలా మందికి రీచ్ అయ్యారు. కాబట్టి పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాల్లో సభ పెట్టడం ద్వారా మళ్ళీ మరొకసారి అందరినీ టచ్ చేసినట్టు అవుతుందన్న ఉద్దేశంతో ఈ సభలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మొన్న 2 రోజుల క్రితం ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఏలూరులో సభ జరిగింది. ఈ రోజు నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉదయం 10 గంటలకి సభ ప్రారంభం కానుంది. మొత్తం ప్రతి రోజు కూడా 3 పార్లమెంట్ నియోజకవర్గాలు కవర్ అయ్యేట్టుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్న పరిస్థితి ఉంది. అదే రకంగా అదే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు నరసాపురంలోని టేలర్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు. తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని వెళ్లి 10 గంటలకు నరసాపురం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. నరసాపురం బహిరంగ సభలో మొత్తం నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పూర్తిగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు గెలిపించే విధంగా అక్కడ అదే రకంగా నరసాపురంలో పార్లమెంట్ పరిధిలో ఉన్న కొన్ని పెండింగ్ సమస్యలు అయితే ఉన్నాయి. పెండింగ్ అట్లన్నీ కూడా పూర్తి చేస్తానంటూ హామీ ఇచ్చే విధంగా ఆయన ప్రసంగం ఉండబోతుంది. ఆయన అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నరసాపురం పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను ఉద్దేశించి సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏమేమి చేస్తారు, గతంలో ఏం చేశారని కూడా పేర్కొంటారు. అదే రకంగా సభ ద్వారా ప్రసంగించడం ద్వారా మరోసారి అవకాశం కల్పించండి, మరింత అభివృద్ధి చేస్తాననే ఈ సభ ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి నరసాపురం పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల శాసనసభను ఉద్దేశించి ఈ రోజు మాట్లాడనున్నారు. అనంతరం మరో 2 పార్లమెంటు పరిధిలో సభలకు సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్తారు. మొత్తం మీద చూసుకుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు సమీప మరి కొద్ది రోజులు ఉన్న సమయంలో ప్రతి పార్లమెంటు పరిధిలో కూడా మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యేట్టుగా పక్కా ప్రణాళికతో ప్రచారంలో దూకుడు పెంచారని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.